Hi friends. Hi friends. Good friends. What about you friends? I'm good, but no, Why? I got fever. You got fever. Oh. Ordine నీకేమవుతా? I can. Wow. Very good girl. Like, share, subscribe. Subscribe. Like, share, multiply. Sarapakarai. Yes. Like, share. రావట్లేదే సర్కార్ అయిపోయింది వ్యూస్. అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చళ్ళగా ఇది మన దృష్టిలో నథింగ్. Hello guys, welcome back to my channel Vinita Views. ఈరోజు మా వీకెండ్ ప్లాన్ ఏంటి అంటే మా ఫ్యామిలీ వాళ్ళు అంటే కజిన్స్ అన్నమాట అందరం కలిసి మొయినాబాద్లో ఉండే ఒక ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. ఆ ఫామ్ హౌస్ పేరు ఏంటి అంటే A2Z స్టేస్ ఫామ్ హౌస్. సో అక్కడికి వెళ్ళి మేము ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటి అని చెప్పి మీతో షేర్ చేసుకుంటాము. అంటిల్ దెన్ బై బై. అవునా నిజమా? मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమలాసన్. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది అక్కడికి వెళ్ళడానికి అండ్ ఫ్యామిలీ వాళ్ళందరం అక్కడికి వెళ్ళాక గ్యాదర్ అయ్యాము. సో ప్లేస్ అయితే అబ్సల్యూట్గా చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ ఆ వెదర్ అంబియన్స్ అయితే చాలా బాగుంది అని చెప్తాను నేనైతే. అండ్ వీటి డీటెయిల్స్ కానీ మాకు ప్రైస్ ఎంత అయింది ఏంటి అని చెప్పి డీటెయిల్స్ కావాలి అంటే మీరు నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, లేదంటే అడ్రస్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఓవరాల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను మీకు. అండ్ ఇదంతా ఎంట్రన్స్ అనమాట ఫామ్ హౌస్కి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఫామ్ హౌస్. సో చూడ్డానికి అలా చిన్నగా క్యూట్గా బాగుంది, కానీ ఎక్స్ప్లోరింగ్ కానీ అదంతా ఎంత బాగా చేసామంటే మేము. సో ఫామ్ హౌస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మీకు చూపిస్తా. ఇదే ఫామ్ హౌస్ అండ్ మా వాళ్ళు వచ్చుడుతోనే స్విమ్మింగ్ పూల్లో ఇచ్చేస్తున్నారు చూడండి. చూసారా మా వాళ్ళు, చూసారా వచ్చుడుతోనే. గాయ్స్ అందరు హాయ్ చెప్పండి. సో ఫామ్ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో నైట్ మొత్తం ఇక్కడే అనమాట స్టే, చాలా బాగుంది. సో మీకు లోపల ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఫామ్ లోపల ఎలా ఉంటుందో ఏంటో ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండ్ అటు సైడ్ చూసుకుంటే కంప్లీట్గా గ్రీనరీ, లైక్ ఒక పల్లెటూరు వైబ్ అనేది మనకు వచ్చేస్తుంది. సో మనకి ఎంట్రీ అవ్వగానే హాల్ ఉంది అండ్ ఇక్కడ చూసారా వచ్చుడుతోనే మా ఆయన మంచిగా రిలాక్స్ అవుతున్నాడు. లెఫ్ట్ సైడ్లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా 5 BHK ఫ్లాట్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి కిచెన్ ఇంకా పూజ గది ఉంది. సో ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యామిలీ వాళ్ళు ఒక 20-25 మెంబర్స్ వచ్చినా కూడా బెడ్ సరిపోకపోతే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి వాష్రూమ్ అండ్ ఇక్కడ మిర్రర్ ఉంది, ఇది నేను. సో అమ్మాయిలకు మిర్రర్ కనిపిస్తే తెలుసు కదా అతుక్కుపోతారు అని చెప్పి. సో ఇప్పుడు మీకు నేను కిచెన్ చూపిస్తాను పదండి. సో ఇక్కడ వచ్చేసి మిడిల్లో అంతా డైనింగ్ ఏరియా. సో ఇక్కడే మన ఫ్యామిలీతో చాలా వరకే ముచ్చట్లేస్తూ ఎంజాయ్ చేస్తాం కదా. సో ఇది వచ్చేసి కిచెన్ అండ్ ఇంట్లోనే మేము వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని వచ్చామన్నమాట. సో ఇక్కడే మేము కుకింగ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఉన్నాము. ఇది పూజ గది. సో ఇప్పుడు పైకి వెళ్దాం పదండి. సో పైన ఎలా ఉంటుంది ఏంటి కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు. నాకు ఈ అంబియన్స్ ఇదంతా చాలా నచ్చింది. సేమ్ ఇల్లులానే ఉందన్నమాట. 1 డే కాదు, ఆల్మోస్ట్ ఎన్ని డేస్ ఉన్నా కూడా హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ.
వై? బికాస్ ఫ్యామిలీ వాళ్ళందరం గ్యాదర్ అయ్యి ఉంటే ఆ స్పెషల్ వేరే ఉంటది కదా! సో, ఇక్కడ ఆడుకోవడానికి టేబుల్ టెన్నిస్ కూడా ఇచ్చారు. సో, మేమైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. మనకి సోఫా సెట్ కూడా ఇచ్చారు. సో, ఇక్కడ గేమ్స్ ఆడుకున్నాము. చాలా అనిపిచ్చింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి బెడ్‌రూమ్, ఈ ఆర్కిటెక్చర్, ఈ కబోర్డ్స్ డిజైనింగ్ ఇదంతా నాకైతే చాలా నచ్చింది. అండ్ మీకు బాల్కనీ కూడా చూపిస్తాను. చూస్తే మీరు కూడా ఇంత బావుంది ఏంటి అనిపిస్తది. సో, అంత బావుంటదనమాట. నాకైతే ఓవరాల్‌గా ఈ బాల్కనీ ప్లేస్ చాలా నచ్చింది. చుట్టూ ప్లాంట్స్ కానీ, ఆ పల్లెటూరు వైబ్ ఎంత బావుందో కదా! సో, ఇక్కడ ఒక ఫ్యామిలీతో కలిసి ఆ మంచి బ్రీజ్‌లో ఎంజాయ్ చేయవచ్చు. అండ్ అటు సైడ్ చూసారా కంప్లీట్‌గా గ్రీనరీ ఉంది. నాకేంటో తెలీదు ఆ పల్లెటూరు వైబ్ అదంతా ఉంటే చాలా ఇష్టం నాకు. అండ్ చూసారా ఇంకో సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్‌లోనే. ఆల్మోస్ట్ చెప్పాను కదా 3-4 అవర్స్ స్విమ్మింగ్ పూల్‌లోనే ఉన్నాము. అండ్ అటు సైడ్ అంతా కంప్లీట్‌గా ఫార్మ్ హౌసెసే ఉన్నాయి. మేము ఉండే ఏరియాలో మాత్రం అవే కనిపించాయి మాకు. సో, చాలా బావుంది. సో, ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి అవి మీతో కూడా మేము షేర్ చేసుకుంటాము. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో, అందుకే మాకు బెస్ట్ మెమొరీగా ఉంటుందని చెప్పి ఈ వ్లాగ్ చేస్తున్నా. సో, చూసి ఎంజాయ్ చేయండి. మేమైతే ట్విన్నింగ్ వేసుకున్నాము. మరి మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. Beautiful, so elegant, just looking like a wow. Lista, ready? 1, 2, 3, jump! Lista, very good girl. Go, go, go. Go. Go, beta. నువ్వు ఊరుకోమా దుద్దు అంటావు. Wow, Lista, super. ఏముంది అమ్మ ఇచ్చాడు ఇట్లాను సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. వచ్చిన హ్యాండ్ ముట్టుకోవాలి. కమ్ 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 ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. ఇలా అక్క వాళ్ళ పిల్లలతో సో ఇలా అందరం కజిన్స్ అందరం కలిసి ఇలా స్విమ్మింగ్ చేసుకుంటూ స్విమ్మింగ్ పూల్లోనే మేము బాల్స్ వేసుకుంటూ సరదాగా ఒక కిడ్స్లా ఫీల్ అనిపించింది అందరికీ. సో చూడండి మేము ఎలా ఆడుకుంటున్నామో అందులోనే బాల్స్ వేసుకుంటూ ఆడుకున్నాము అనమాట. అందులోనే టూ టూ టీమ్స్ డివైడ్ అయిపోయి సో అలా సరదాగా ఆడుకున్నాము. సో అనిపించింది ఆ మూమెంట్. ఎప్పుడు వర్క్స్‌లో బిజీగా ఉండిపోయి, ఇలా అందరం ఒక్కసారిగా కలిసి ఇలా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ చాలా బావుంటది తెలుసా! అండ్ ఇక్కడ మేమైతే ఒక కిడ్స్ లానే ఆడుకున్నాము కంప్లీట్‌గా. సో మీరు చూసి ఉండొచ్చు మా ఫేసెస్‌లో రియాక్షన్స్ కానీ, మా ఎంజాయ్‌మెంట్ మీకు చూస్తే అర్థమవుతుంది. మేమైతే వచ్చిన దగ్గర ఇమ్మీడియట్‌గా స్విమ్మింగ్‌కి వెళ్ళిపోయాము. అదేంటో తెలీదు. ఆ స్విమ్మింగ్ పూల్ చూడగానే మాకు వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనే ఇంటెన్షన్ వచ్చింది అందరికీ. సో, ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అనుకుంటా స్విమ్మింగ్ పూల్‌లోనే ఉన్నాము. సో, ఇప్పుడే హెడ్ బాత్ చేసేసి ఇలా రిలాక్స్ అవుదామని చెప్పి కూర్చున్నాను. ఆలోపే మా వాళ్ళు నాకు మంచి స్ట్రాంగ్ టీ ఇచ్చారనమాట. చాలా బాగుంది. అండ్ ఫుడ్ మేమే తెచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి కంప్లీట్‌గా. సో మళ్ళీ ఫుడ్‌కి డబ్బులు అవన్నీ ఎక్స్ట్రా మేమే పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి మేము ఓన్లీ రిసార్ట్ మాత్రమే బుక్ చేసుకున్నాము పర్ డే. సో అండ్ ఇప్పుడు మా వాళ్ళు బయట ఏం చేస్తున్నారో ఏంటో ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. సో మా వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. తినొచ్చేసి అక్క, బావ అనమాట. సో ఇదంతా ఫ్యామిలీ మొత్తం మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అంటే మా అత్తయ్య వాళ్ళ సైడ్ అనమాట. తినొచ్చేసి సుష్మా అంటే మా హస్బెండ్ వాళ్ళ మరదలు తను. సో వీళ్ళిద్దరికి రీసెంట్‌గానే మ్యారేజ్ అయింది. తినొచ్చేసి సుష్మా వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ వైఫ్ వీళ్ళిద్దరు యూఎస్‌లో ఉంటారు. అండ్ మేమందరం కజిన్స్. సో అలా అందరం సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాము. అండ్ ఇక్కడ ఒక చిన్న క్యూట్ పాప వెళ్తుంది కదా! తనొచ్చేసి మా వదిన వాళ్ళ పాప. తను ఫార్మ్ హౌస్‌కి రాలేదు. డ్యూ టు వేరే వర్క్స్ ఉండడం వల్ల రాలేదు. కానీ మేము చాలా మిస్ అయ్యాం తనని. అండ్ ఈ పాప వచ్చేసి ఇందాక అక్క అని చెప్పాను కదా! వాళ్ళ పాప తను. అండ్ మా క్యూట్ పిల్లలు ఏం చేస్తున్నారో రండి వెళ్లి చూద్దాం ఒకసారి.
చూడండి ఎంత మంచిగా రిలాక్స్ అవుతుందో హ్యాపీగా. వీళ్ళు టీవీ పెట్టుకొని రిలాక్స్ అవుతున్నారు మంచిగా. సే హాయ్, హాయ్ చెప్పండి నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి. సే హాయ్. Say what's your name? Krishna. Okay, which class you are? AKG. AKG. Very good girl. Correct answer. గుడ్. ఎల్కేజీలో పడండి. నీకేమవుతా? Atna. Wow, very good girl. How gorilla will dance? How gorilla will dance? హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555కి SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. Say Papa is calling. Papa is calling. Mr. Dance. Mr. Dance with Papa. Wow. Wow. Super గా చేస్తున్నావు. Hi friends. Hi friends. Good friends. What about you friends? I'm good, but no. Why? I got fever. You got fever. Oh. Then you need to take a rest, right? Sit here. You need to take a rest, right? Sit here then. Sit. Wow. Very good girl. Rest. What? తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నైట్ అయ్యాక ఇలా మ్యూజిక్ పెట్టుకొని అది కూడా డీజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసాము. చాలా బాగా అనిపించింది. నేను సాంగ్స్ యాడ్ చేయట్లేదు, వై బికాస్ కాపీ రైట్. అండ్ చూసారా మా ఎంజాయ్మెంట్ అనేది ఎంత ధూమ్ధామ్గా కనిపిస్తుందో. ఒక 1 అవర్ అనుకుంటా అలా డాన్సులు చేసుకుంటూ బాగా చిల్ అయిపోయామన్నమాట ఫ్యామిలీ వాళ్ళం అందరం కలిసి. సో ఫామ్ హౌస్లో నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. లైటింగ్, గ్రీనరీ, ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా చూసారా లైటింగ్స్, చాలా బాగుందని చెప్తాను నేనైతే. అండ్ ఈ మూమెంట్లో కూడా మేము అసలు నిద్రపోలేదు, అంతలా గేమ్స్ కూడా ఆడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ప్రిపరేషన్. ఇక్కడ గ్రిల్స్ ఇచ్చారు చేసుకోమని చెప్పి. సో మేమైతే పన్నీర్ చేసుకున్నాము, బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుండే. ఇన్ కేస్ మీరు ఫుడ్ తెచ్చుకోలేకపోతే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి, కానీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి ఫుడ్కి. సో అందుకే మేమే సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకున్నాము అన్ని ఐటమ్స్. అండ్ అక్క వాళ్ళు వంకాయ మసాలా కర్రీ, బగారా రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేసేలోపు మేము గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళామన్నమాట. జరుగు నాని. అయిపోయింది. అవుట్ 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 అవుట్. ఆగు, కొట్టు. ఎవరు అవుట్? మస్తు కొడుతుంది, మస్తు కొడుతుంది. సూపర్. బయటికి వెళ్ళి క్రికెట్, షటిల్ ఆడుకొని వచ్చాక ఇలా ఊనో కార్డ్స్ ఆడుకున్నాము. అది కూడా వెజ్ మంచూరియా తింటూ ఊనో కార్డ్స్ ఆడుకున్నాం అనమాట. సో చాలా బాగా అనిపించింది, క్రేజీగా ఉండే అనమాట ఆ గేమ్.
నెక్స్ట్ రిషి గారికి గేమ్స్ ఆడాక డిన్నర్ చేసాము. డిన్నర్కి మసాలా వంకాయ కర్రీ, బగారా రైస్, కర్డ్, కారపూస, చిప్స్, అలాగే అప్పాలు, ఇలా అన్ని డిఫరెంట్ ఐటమ్స్ తిన్నాక వెళ్ళి పడుకున్నాము. Papa, that is cockroach. That big one. Cockroach. కాక్రోచ్. 1 2 3 keep. వావ్ నిష్ఠా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ. సో నేను లేచిన వెంటనే మళ్ళీ బాల్కనీలోకి వచ్చి చూస్తే అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు. మా ఆయన, పిల్లలు అందరు కలిసి మార్నింగ్ స్విమ్మింగ్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఎంజాయ్మెంట్. నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయి కిందికి వచ్చి మ్యాగీ చేశారు టిఫిన్. సో తినేసి ఇంకా ప్యాక్ చేసుకున్న నా లగేజ్ మొత్తం. అలాగే అందరూ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయారు. గైస్ మా వాళ్ళు చూడండి, దొరికిందే టైం అనుకోండి ఎట్లా ఊగుతున్నారో. ఎండలా కూడా చూసుకోకుండా ఊగుతూనే ఉన్నారు. 9 days ఇంకా. చేసే పళ్ళకైనా సంబంధం ఉంది. Hello, hello, hi. Say Hi, friends. bye. Bye. Say bye. Hi, friends. Speak louder. Friends. Hi, friends. Hi. బాయ్ ఫ్రెండ్స్. Like, share, subscribe. గంట కొట్టడం మర్చిపోవద్దు. Bye bye. మీరు కూడా మీ ఫ్యామిలీ వాళ్ళతో అప్పుడప్పుడు వెళ్ళి టైం స్పెండ్ చేయండి. అలా మెమొరీస్ అన్నీ రీకాల్ చేసుకోండి. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.